శ్రీ వెంకటేశ్వర వ్రత విధానము కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం చాలా తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణునిచే అనుగ్రహింపబడిన ఈ వ్రతం ఆచరించడం చాలా సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరే ఇతర కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిందే తడవుగా అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా మనం సత్యనారాయణ ఎలా చేసుకుంటామో అలాగే ఈ వెంకటేశ్వర వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం అభివృద్ధి కోసం కానీ, పిల్లల పెళ్ళిళ్ళు కావాలని అనుకున్నా కానీ, లేకపోతే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నాయనుకున్నా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఈ వ్రతం ఆచరిస్తే వెంటనే ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు అన్నమాట. ఈ వ్రతాన్ని ఏం చేస్తారంటే, ఒకవేళ మామూలుగా ఈ వ్రతం ఆచరించడానికి ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం మన గోత్రనామ సంకల్పం చెప్పుకుంటాం కదా, అలా చెప్పుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, పద్మావతి దేవి అష్టోత్తరం అలా చదువుకుని ఆయనకి షోడశోపచార పూజలు అంటే ధూపం, అగరత్తులు వెలిగించడం, దీపం చూపించడం, ధూపం దీపం, నైవేద్యం అంటే కొబ్బరికాయ కొట్టి అలాగే గోధుమ రవ్వ, పంచదార మన సత్యనారాయణ స్వామికి ఎలా పెడతామో అలాగే గోధుమ పిండితో కానీ గోధుమ రవ్వతో కానీ ప్రసాదం చేసుకుని కొంచెం పంచదార, నెయ్యి, జీడిపప్పులు, ఏలకాయలు కలిపి ఆ ప్రసాదాన్ని కానీ నైవేద్యం పెట్టచ్చు. అవన్నీ ఏమీ చేయలేని వాళ్ళు ఒక తులసి దళం తెచ్చుకునైనా దేవుడి ఫోటో ముందు పెట్టుకుని లేదా 2 పూలైనా సరే పెట్టి ఈ కథలు చదువుకున్నా కానీ మనకి ఆయన అనుగ్రహం కలుగుతుంది. కలియుగంలో వెంకటేశ్వర స్వామిది మనకి అన్ని కష్టాలు తీరిపోతాయి. అసలు అది కూడా చేయలేము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, పూజ చేయటము, వ్రతాలు చేయటం అవన్నీ మాకు కష్టంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నేను చెప్పే వ్రత కథల్ని 5టిని విని ఆ అక్షింతలు కొంచెం దేవుడి మీద వేసి మిగతా మన తల మీద వేసుకుంటే మనకి అనుకున్న పనులన్నీ జరిగి మనశ్శాంతిగా ఉండి మన కష్టాలన్నీ తీరిపోతాయి. దయచేసి ఈ స్టోరీలను ఈ వ్రత కథలని వినడానికన్నా ప్రయత్నం చేయండి. వెంకటేశ్వర వ్రతకల్పంలోని మొదటి అధ్యాయం. శ్రీ భగవాను ఉవాచ, భగవంతుడు చెప్తున్నాడు, కలియుగములో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమైన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరుని భక్తునిచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి పొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుజ్ఞయించి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడు అయిన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి చెప్తున్నాను. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైంది, అందరూ ఆచరించడానికి ఎంతో సులభతరంగా ఉంటుంది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా వెంకటేశ్వర స్వామిని అంటే నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల ఓర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం అంటే ఇష్టం. నా మీదే పూర్తిగా భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను అని చెప్పారు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసాల్లో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులందు కానీ, శ్రవణ, స్వాతి నక్షత్రములందు కానీ అలాంటి రోజుల్లో ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలుసు. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ,
ఆరోగ్య సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు కలిగినా, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా కూడా ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి 1000 రెట్లు శుభప్రదం కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ వ్రతం ఆచరించవచ్చు. ఈ వ్రతం 5 అధ్యాయాలతో ఉంటుంది. ఈ 5 అధ్యాయాలని భక్తితో పఠించాలి. మీ స్వగృహమందు కానీ, వసతి గృహంలో కానీ, నా ఆలయంలో కానీ, ఏ పుణ్యక్షేత్రంలో కానీ, నదీ తీరంలో కానీ ఈ వ్రతం చేసుకోవచ్చు. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ పిలిచి ఈ వ్రతం ఆచరించడం మిక్కిలి శ్రేయోదాయకం. ఈ వ్రతం ఆచరించిన వారికి, విన్న వారికి, ప్రసాదం భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలగగలవు. ఈ వ్రతం పూర్వకాలంలో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదాయని అయి అనేక శుభాలు కలుగజేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రతఫలం మిక్కిలి అంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వ్రతం ఆచరించు విధానం మిక్కిలి సులభతరము. కలియుగంలో మీకు గల కష్టాలన్నీ నాకు తెలుసు. అందువల్లనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞయాగాదులకు ఇచ్చే ఫలము కేవలం ఈ వ్రతం ఆచరించడం వలన మీరు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశము చక్కగా శుభ్రపరచుకొనవలను. మండపం ఏర్పాటు చేసుకొని నా ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవిలతో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచాలి. మండపంను గోడకు ఆనించి ఉంచవచ్చు. మీకు ప్రియమైన ఇతర దేవతల ఫోటోలు కూడా ఉంచుకోవచ్చు. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకోవాలి, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించుకోవచ్చు. ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత ఈ వ్రతమందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఇదే ప్రథమ అధ్యాయం. మిగిలిన 4 అధ్యాయాలను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వర్లు చెప్పారు. ఆ 5 అధ్యాయాలను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రాలు కూడా పఠించవచ్చు. ప్రతి అధ్యాయంకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలుసు. కావున మరొక విశేషం కూడా చెప్తున్నాను. ఈ వ్రతము ఇంత వివరంగా చేసుకునే శక్తి లేని వాళ్ళు వీరొక్కరే నా పటాన్ని ఎదురుగా ఉంచుకుని వినాయకుడికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అనే భక్తుడికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానాన్ని అనుగ్రహించారు. కలియుగవాసులైన మనందరం కూడా ఈ వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలను. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టాలన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితాలు పొందొచ్చు. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయం సమాప్తం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 2వ అధ్యాయం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము.
పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనందరం నమస్కరించవలను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగిరి. ఎంతో పాండిత్యం కలిగిన మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణనే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాల్లో దక్షిణగా వచ్చే కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు ఉక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీళ్ళ వివాహం గురించి ఎట్లా జరిపించాలి అని బాధగా ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమ అని మనందరికీ తెలుసు కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు నివాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే తిరిగి రేపు ఉదయం వెళ్ళిపోతాను అని విష్ణు చిత్తుని అర్థించాడు. అందులోకి విష్ణు చిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం ఏమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు చెప్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పక ఉండొచ్చు అని ఆ ముసలి బ్రాహ్మణ్ణి లోనికి తీసుకొచ్చి సపర్యలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహాతపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు శ్రీ వైకుంఠవాసునిలాగా ఉన్నారు. మీ వద్ద దాచేదేముంది? నా మనోవ్యధంతా నా పుత్రిక వివాహం గురించే అని విన్నవించుకుంది. అంతటా విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించాను. నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహం జరుగుటకు ఒక అద్భుత వ్రతం నీకు చెప్తాను. ఆ వ్రతం ఆచరించిన మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతం మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానం అంతా దంపతులకు చెప్పారు. అంతటి విష్ణు చిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తాము అని విష్ణు చిత్తుల వారు తారామతి ఇద్దరు కూడా తమ కుమార్తెలతో కలిసి ఆ రోజు సాయంకాలం బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన పిమ్మట తీర్థప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్యా సమేతముగా బ్రాహ్మణోత్తముని పాద నమస్కారం చేసి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలు తాను కూడా స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. ఇంతలో చీకటపడి నిద్రా సమయమైంది. అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా, స్వామి, కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమీ చింతించవలదు అని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి, గాఢాంధకారంలో కంటికి ఏమీ కనిపించట్లేదు. విష్ణు చిత్తునికి బయట పడుకున్న ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా కూడా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది.
బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో అని బాధపడ్డాడో అనుకుంటూ ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమీ మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతుమే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చాం కదా అని తలుస్తూ ఆ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్ప మహత్యం వలన కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలు స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించారు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయులు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తారు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. చూసారా, ఈ కథ వింటుంటే నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చాడని తెలిస్తే ఒళ్ళంతా పులకరిస్తోంది. అలాగే వెంట్రుకలు కూడా నిక్కపొడుచుకుంటున్నాయి. నమ్ముతారో లేదో, యథార్థం. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయం సమాప్తం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 3వ అధ్యాయం. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్టాగరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమలది శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలు తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యం అంతా తన గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని అనిపించింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టం అయిపోయింది. వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకు ఈ ఉపద్రవం, ఎందుకు ఈ జలప్రళయం? ఎవరికి అంతుపట్టలేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివర ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఆ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది, ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనం అని తలుచుకోవడం వలనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊర్లోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు నాకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెల్లో వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలకు పని పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు.
ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలు ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులైపోయి ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వర్లు శ్రీ భరద్వాజ మహర్షుల వారి విధంగా చెప్తున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గం ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశారు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ తిరుమల కొండపై కాలు పెట్టడం సాధ్యం కాదు, స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వల్ల కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్న వారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుతారు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు మహాలోభి, అంటే పిసినారి. ఎంత ఐశ్వర్యాలు సంపాదించినా కూడా అతని లోభితనకు అంతు లేకుండెను. ఐశ్వర్యం అంతా తన గొప్పే అని అనుకుంటూ విర్రవీగుతూ ఉండేవాడు. ఎంతటి వాళ్ళైనా ఈ అహంకారమే కదా అధపాతాళానికి తోసివేసేది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రతకథలు విందామని వెళ్ళింది. వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లం కట్టించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యాహ్నానికి వచ్చేసరికి ఎండ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందాం అనిపించి ఆ పక్క వీధిలోనే తన తండ్రి దుకాణం ఉంది కదా అని గుర్తొచ్చి ఆ దుకాణానికి వెళ్ళి ఆ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్ళు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలో అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో వణికింది. కొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన దుకాణం కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుండి అందరూ బయటకు పరుగులు తీస్తున్నారు. అంటే దుకాణంలో నుండి అందరూ బయటికి పరిగెడుతున్నారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనసు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. అంటే ఆ పక్క దుకాణం దగ్గరే ఆగిపోయాయి. వీళ్ళ దుకాణానికి ఏం జరగలేదు. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమిటి ఈ విచిత్రం, ఏమిటి ఈ మాయ? ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో
ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న దుకాణం దగ్గర ఆగిపోవడం చూసి ఆశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మరచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించి చెప్పింది. తాను స్వీకరించిన ఆ ప్రసాదం మహత్యం వల్లనే తన ప్రమాదం నుంచి బయటపడ్డట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వాళ్ళందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సిందని భరద్వాజుల వారు అనుగ్రహించారు. కనీసం మనం ఆచరించలేకపోయినా ఎవరైనా ఆచరిస్తుంటే వెళ్ళి చూసినా కథలు విన్నా కూడా మనకి ఆ ప్రసాదం తీసుకున్నా ఎంతటి అనుభవం కలుగుతుందో, ఎంతటి మంచి జరుగుతుందో చూస్తున్నారు కదా. గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయం సమాప్తం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 5వ అధ్యాయం. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలలో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ శ్రీ వెంకటేశ్వరంతో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసుడిగా వెలిసిన శ్రీమన్నారాయణుడికి తన భక్తులంటే వల్ల మాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తిగా భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తారు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతర మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రం అంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తనకు కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి ఆ శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగానే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గ మధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడవడంతో మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. అంతటా విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలతో ఎంత బాధపడుతున్నావు? నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవియండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెప్తాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది?
ఆ వ్రతం ఏదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఆ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు మీకోసం వచ్చారు, రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. ఒక వారంలోగా వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఆ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణ సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకొచ్చింది, కానీ ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజస్థాన్లో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి, కానీ ఆ బ్రాహ్మడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంటే 1000 వరహాల్లో సహం ఇవ్వాలని చెప్పాడు కదా బ్రాహ్మణుడు, ఆ మాట మర్చిపోయాడు. అంతే. బ్రాహ్మణ రూపంలో వచ్చిన స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం చెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే. ఆ మర్నాడే రాజస్థానంలో రాణిగారి నగలు మాయమయ్యాయి. ఈ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలు శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని, తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీద తప్పక ప్రతి నెలా మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పించుకుంటాను అని చంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలు వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజున దొరికాయి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుండి వదిలేశారు. అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయం సమాప్తం. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం సమాప్తం.